వెల్కమ్ టు రమణాస్ ఇడిజోని యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో మనం ఈ చిన్న వీడియోలో మనము ఈవో గ్రేడ్ 3కి సంబంధించి పేపర్ 2లో భాగంగా కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలను ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో చర్చించుకుందాం. సో అందులో భాగంగా ఇక్కడ మనం గమనించినట్లయితే మొదటి ప్రశ్న, కీచకుని చంపగలిగిన శక్తి కలవారెవరు? అంటే కీచకుడు, ఈ కీచకుడిని చంపగలిగిన శక్తి ఎవరెవరికి ఉందంటే మనకు ఎవరికి దుర్యోధనుడు, అదేవిధంగా భీముడికి ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల సైన్యం ఎంత అండి? చాలా ఇంపార్టెంట్. మనకు ఈ కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల యొక్క సైన్యం ఎంత అంటే మనకు 7 ఔక్సోహినుల సైన్యం అని గుర్తుపెట్టుకోవాలి. 7 ఔక్సోహినుల సైన్యం అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే కురుక్షేత్ర యుద్ధంలో సర్వ విషయాలను గ్రహించగల శక్తిని సంజయునికి ఎవరు ప్రసాదించారు? అంటే మనకి ఇక్కడ ఈ కురుక్షేత్రం జరిగేటప్పుడు వీటన్నిటి యొక్క విషయాలను సంగ్రహించగల శక్తిని సంజయునికి ఎవరు ప్రసాదించాడంటే ఎవరు ప్రసాదించడం మనకు వ్యాస మహర్షి ప్రసాదించడంలో గుర్తుపెట్టుకోవాలి. ఎవరి కోసం అంటే మనకు ధృతరాష్ట్రుడి కోసం. అంటే మనకు ఈ ధృతరాష్ట్రుడికి ఈ కురుక్షేత్ర విషయాల గురించి ఎవరు చెప్పేవారు? సంజయుడు చెప్పేవాడు. ఈ సంజయుడికి అక్కడ జరిగినటువంటి ఈ కురుక్షేత్ర విషయాలన్నీ కూడా గ్రహించగల శక్తిని ప్రసాదించిన వ్యక్తి సరే మనకు వేదవ్యాసుడిని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కనుక గమనించినట్లయితే శకుని వధించిన పాండవ కుమారుడు ఎవరు? శకుని వధించినటువంటి పాండవ కుమారుడు ఎవరు? మనకు సహదేవుడు అని గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే కుంతి, గాంధారి, అదేవిధంగా ధృతరాష్ట్రుడు ఏ విధంగా మరణించారు? ఒకేసారి మరణిస్తారండి వీళ్ళు. ఎవరు? కుంతి, అదేవిధంగా గాంధారి, ధృతరాష్ట్రుడు వీరు ముగ్గురు కూడా ఎలా మరణిస్తారంటే యోగాగ్ని ద్వారా అంటే మనకు యోగాగ్ని ద్వారా ఈ ముగ్గురు మరణిస్తారని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే భాగవతము ఒక డాష్ అంటే మనకు భాగవతం అనేది ఒక పురాణంగా గుర్తుపెట్టుకోవాలి. మనకు అష్టాదశ పురాణాలలో భాగవతం అనేది ఒక పురాణం అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే భాగవత పురాణం ప్రకారము విష్ణు యొక్క అవతారాలు ఎన్ని? ఇక్కడ మనకు భాగవత పురాణం ప్రకారము విష్ణు యొక్క అవతారాలు ఎన్ని? మనకు 21 అవతారాలు అండి. మనకు మొత్తము 21 నెంబర్ గుర్తురావడం మనకి ఏం విషయం గుర్తురావాలంటే మనకి ఇక్కడ 2 పాయింట్లు మనకు గుర్తురావాలి. ఒకటి ఏంటంటే మనకు భాగవతంలో మెన్షన్ చేయబడినటువంటి విష్ణు యొక్క అవతారాలని మనకి 21. అదేవిధంగా మనకు వినాయక చవితి సందర్భంగా వినాయకుడు ఎన్ని ఆకులతో పూజిస్తారంటే మనకు 21 ఆకులతో పూజిస్తారని మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలండి. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే కురుక్షేత్రము తర్వాత కృష్ణుడు ఎవరితో కలిసి ద్వారకు వెళ్ళిపోతాడు? అంటే మనకి ఇక్కడ కురుక్షేత్రం ముగిసిన తర్వాత శ్రీకృష్ణుడు ఎక్కడికి వెళ్తాడో ద్వారకకు వెళ్తాడు. ఎవరితో వెళ్తాడంటే తన స్నేహితుడైనటువంటి ఉద్ధవునితో వెళ్తాడని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే ముక్తి కొరకు ప్రథమ సోపానం ఏంటిది? అంటే మనం ముక్తి పొందడానికి ప్రథమ సోపానం ఏంటిది? మనకు విరక్తి అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే ఏ నది తీరాన పరీక్షిత్ మహారాజుకు సుఖ మహర్షి భాగవత పురాణం చెప్పాడు. చాలా ఇంపార్టెంట్. మనకు తెలుసు. మనకు వచ్చేసరికి ఇక్కడ సుఖ మహర్షి ఎవరు? మనకు వేదవ్యాసుని యొక్క కొడుకండి. ఈ సుఖ మహర్షి ఏం చేస్తాడంటే మనకు పాండవ రాజు అయినటువంటి పరీక్షిత్ మహారాజుకు దేని గురించి చెప్తాడు? మనకు భాగవత పురాణం గురించి చెప్తాడు. అయితే ఏ నది ఒడ్డున చెప్తాడని మనకి ఎగ్జామినేషన్ పాయింట్లు ఇంపార్టెంట్. ఏ నది? గంగా నది ఒడ్డున ఈ సుఖ మహర్షి పరీక్షిత్ మహారాజుకు పరీక్షిత్ భాగవత పురాణం గురించి చెప్పినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే ఇక్కడ ప్రతిపాదన అండి. ప్రతిపాదన ఏమంటుందంటే ప్రతిపాదన ఏం చేస్తుంది? ఏం చెప్తుందంటే మనకి ఇక్కడ ఉద్ధవుడు విదురుని మైత్రేయ మహర్షిని కలవమన్నాడు. నెక్స్ట్ కారణం ఏంటిదంటే మైత్రేయ మహర్షి వచ్చేసరికి తత్వజ్ఞానం బోధిస్తాడు గనక. ఇది 2 కరెక్ట్ అండి. అంటే మనకు ఉద్ధవుడు ఏం చెప్పాడంటే విదురుని ఎవరిని కలవమన్నాడు? మైత్రేయ మహర్షిని కలవమన్నాడు. ఎందుకంటే ఈ మైత్రేయ మహర్షి వచ్చరికి తత్వజ్ఞానం బోధిస్తాడు గనక. ఇవి 2 కూడా మనకు కరెక్టే. అదేవిధంగా పైదానికి కిందిది కరెక్ట్ వివరణని మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే 15 రోజుల పాటు మహాభీకరంగా యుద్ధం ఎవరి మధ్య జరిగింది? చాలా ఇంపార్టెంట్. ఎవరెవరి మధ్య జరిగిందంటే మనకి ఇక్కడ భీముడు అదేవిధంగా జరాసంధుడు అని గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకి ఇక్కడ భీముడికి అదేవిధంగా జరాసంధుడికి మధ్య ఎన్ని రోజులు యుద్ధం జరిగిందంటే మనకు 15 రోజులు యుద్ధం జరిగినట్లు గుర్తుపెట్టుకోవాలి. ఈ జరాసంధుడు ఎవరు? మనకు కంసుడి యొక్క మామండి. అంటే మనకి ఇక్కడ
కంసుడు ఎవరికి మామ? శ్రీకృష్ణుడికి మామ. అదేవిధంగా ఈ కంసుడి యొక్క మామ ఎవరంటే మనకు జరాసంధుని గుర్తుపెట్టుకోవాలి. ఈ జరాసంధుని వధించిన వ్యక్తి మనకు భీముడు. ఎన్ని రోజులు పోరాడంటే మనకు 15 రోజులు పోరాడి ఇతన్ని మనం చంపినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే గోపాలకుల వేషంలో గోపాలకులను అపహరించి గుహలో దాచింది ఎవరు? మనకి ఇక్కడ కంసుడు ఏం చేస్తాడంటే శ్రీకృష్ణుని వధించడానికి తమ తమ వివిధ రకాలైనటువంటి రాక్షసులను పంపిస్తారు. అందులో భాగంగా గోపాలకుల వేషంలో గోపాలకుల వేషంలో వచ్చి గోపాలకులను అపహరించి గుహలో దాచిన వ్యక్తి ఎవరంటే మనకు వ్యోమాసురుడు అని గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. వ్యోమాసురుడు వచ్చేసరికి గోపాలకుల వేషంలో వచ్చి గోపాలందరినీ కూడా అతను ఏం చేస్తాడు? అపహరించి ఎక్కడ దాచిపెడతారంటే గుహలో దాచిపెడతాడని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే సాంబుడు ఎవరు? ఈ సాంబుడు ఎవరంటే మనకు శ్రీకృష్ణుడి యొక్క కుమారుడుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే ఈ క్రింది వాటిలో సరైన వ్యాఖ్యానాన్ని గుర్తించండి అంటున్నాడు. ఏంటి ఫస్ట్ ఏంటిది? గజేంద్రుని రక్షించడం. ఎవరు రక్షించారు? మనకు హరి. ఇది కరెక్టే. నెక్స్ట్ వచ్చేసరికి మందర పర్వతాన్ని పాల సముద్రానికి చేర్చినది ఎవరంటే మనకు గరుత్మంతుడు. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అంటే మందర పర్వతాన్ని పాల సముద్రానికి చేర్చింది ఎవరంటే మనకు గరుత్మంతుడు అని గుర్తుపెట్టుకోవాలి. ఈ గరుత్మంతుడు వచ్చేసరికి ఎవరి యొక్క వాహనం అంటే మనకు మహావిష్ణువు యొక్క వాహనం అని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే మత్స్యావతారంలో హయగ్రీవుడి నుండి వేదాలు రక్షించడం. ఇది కూడా కరెక్ట్. అంటే ఈ పైన అన్ని కూడా కరెక్ట్. అంటే ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోవాలంటే మనకు ఇక్కడ మనకు ఉన్నటువంటి దశావతారాల మొట్టమొదటి అవతారం ఏంటి? మనకు మత్స్యావతారం. ఈ మత్స్యావతారము ఎందుకు ఎత్తాడా అంటే మనకు హయగ్రీవుడు ఏం చేస్తాడంటే బ్రహ్మ నుంచి, అంటే బ్రహ్మ యోగ నిద్ర ఉన్నప్పుడు బ్రహ్మ నుంచి ఏం చేస్తాడు? వేదాలు దొంగిలిస్తాడు. ఈ వేదాలు దొంగిలించినటువంటి హయగ్రీవుడి నుంచి మనకు వేదాలను రక్షించడం కోసమే మనకు ఈ మహావిష్ణువు మత్స్యావతారంలో ఎత్తి ఈ హయగ్రీవు నుంచి వేదాలను రక్షించినట్టుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టి ఈ మూడు కూడా సరైనటువంటి స్టేట్మెంట్సే కాబట్టి ఈ మూడు కూడా కరెక్ట్ అని ఎగ్జామినేషన్ పాయింట్లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే తన తపస్సుతో లోకాలను కంపింపజేసింది ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. తన తపస్సుతో లోకాలను కంపింపజేసిన వ్యక్తి ఎవరు? మనకు హిరణ్య కశ్యపుడు అని గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ హిరణ్య కశ్యపుని సంహరించడానికే మహావిష్ణువు ఏ అవతారంలో వచ్చాడో మనకు నరసింహస్వామి అవతారం వచ్చి మరణించిన ఇతన్ని చంపినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే లేడిపై మోహంతో సన్యాస ధర్మాలను మర్చిపోయిన రాజు ఎవరు? మనం చెప్పుకున్నాం. భాగవతం చెప్పుకునేటప్పుడు ఒక స్టోరీ గురించి చెప్పుకున్నాము. అతనెవడు? జరభరతుడు. అంటే ఈ జరభరతుడు ఏం చేశాడంటే లేడిపై మోహంతో సన్యాస ధర్మాలను మర్చిపోయినటువంటి రాజుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే సప్త స్తోత్ర ప్రాంతం. చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కడ ఈ సప్త స్తోత్ర ప్రాంతం ఉంటుందంటే మనకు గంగా నది మనకు 7 పాయలుగా చీలుతుందండి. గంగా నది సరికి 7 పాయలుగా చీలుతుంది. ఆ చీలినటువంటి ప్రాంతాన్ని మనం ఏమంటాం మనము సప్త స్తోత్ర ప్రాంతం అని అంటాము. ఇక్కడ ఏం జరిగిందంటే మనకు ధృతరాష్ట్రుడు ఏం చేశాడు? దేహత్యాగం చేసినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మనకి ఇక్కడ సప్త స్తోత్ర ప్రాంతం ఎక్కడ ఉంటుందంటే మనకు గంగా నది అనేది 7 పాయలుగా చీలిపోతుంది. ఆ ప్రాంతాన్ని మనం ఏమంటామంటే సప్త స్తోత్ర ప్రాంతం అంటాము. అక్కడ ధృతరాష్ట్రుడు ఏం చేశాడంటే తన దేహాన్ని వదిలినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే శంకరాచార్యులు బోధించిన సిద్ధాంతం ఏంటిది అంటున్నాడు. శంకరాచార్యులు బోధించిన సిద్ధాంతం ఏంటి? మనకు అద్వైతం అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే భరతుని భార్య పేరేమిటి? భరతుని భార్య పేరు మనకు తెలుసు. ఏది? మాండావిని అని గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. మాండావిని వచ్చేసరికి ఎవరి యొక్క భార్య అంటే మనకు శ్రీరాముడు సోదరునటువంటి భరతుని యొక్క భార్యగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే శ్రీమద్ భాగవతంలోనే 10వ స్కందము దేని గురించి తెలుపుతుంది? ఇక్కడ మనకు భాగవతం అనగా మనకు మొత్తం ఎన్ని స్కందాలు గుర్తు రావాలి? 12 స్కందాలు గుర్తు రావాలి. అందులో భాగంగా 10వ స్కందం దేని గురించి తెలియజేస్తుంటే మనకు శ్రీకృష్ణుని యొక్క జన్మ గురించి తెలుస్తుందని మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే పాండవుల చరిత్ర అదేవిధంగా భీష్మ పితామహుని ప్రస్తావన గురించి శ్రీమద్ భాగవతంలోని ఏ స్కందంలో పేర్కొనబడిందంటే మనకు మొట్టమొదటి స్కందం అని గుర్తుపెట్టుకోవాలండి. మనకు మొట్టమొదటి అంటే మొదటి స్కందంలో మన పాండవుల చరిత్రతో పాటు భీష్ముని యొక్క భీష్ముడు ఎలా పుట్టాడు అదేవిధంగా అతని గురించి ప్రస్తావన ఉన్నట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో అంటే ఇక్కడ ఈ క్వశ్చన్ ఏం చెప్తుందంటే పాండవుల చరిత్ర అదేవిధంగా భీష్మ పితామహుని ప్రస్తావన గురించి శ్రీమద్ భాగవతంలో ఏ స్కందంలో ఉందంటే మనకు మొట్టమొదటి స్కందంలో ఉన్నట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే దసహర పురాణం ఏ పండుగ గురించి వివరించడం జరిగింది? అంటే దసహర పురాణంలో ఏ పండుగ గురించి ఏ పండుగ గురించి మనకు ప్రస్తావన ఉందంటే మనకు దసరా పండుగ గురించి ప్రస్తావన ఉన్నట్లు మన ఎగ్జామినేషన్ పాయింట్లో గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకు ఇది మనకు ఈఓ గ్రేడ్ 3 సంబంధించి పేపర్ 2
సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు వచ్చే వీడియోలో ఈ పేపర్ 2 సంబంధించినటువంటి మరికొన్ని ప్రశ్నల గురించి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చర్చించుకుందాం. థ్యాంక్ యూ.